ఖరీఫ్ సీజన్ రావడంతో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు తెల్లవారుజాము నుండి చెదురుమదురు జల్లులతో ప్రారంభమైన వర్షం మాత్రం కుండపోత వర్షం చిక్కోలు జిల్లాను తడిసి ముద్ద చేసింది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తే కాంప్లెక్స్ వద్ద ముడుకుని నీటిలో కాంప్లెక్స్ పూర్తిగా మునిగిపోయింది. ప్రతి ఏడాది కూడా వర్షాలు రావడంతో ఇలా కాంప్లెక్స్ అంతా కూడాను జలదిగ్బంధం ఉంటుంది. ఇటువైపు వచ్చిన ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ బురద నీరులో నడిచి మరీ బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిణామాలు ఏళ్ల తరబడి ఉండా కూడాను ఇది ప్రక్షాళన దిశగా ఏ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోకపోవడంతో ఈరోజు ప్రయాణికులతో పాటు అటు ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడాను తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. వర్షాకాలం వచ్చిందంటే ఆర్టీసీ బస్సులపై ప్రయాణం చేయాలంటే బురద నీటిలో ప్రయాణం చేయాల్సిన అవసరం మాత్రం ప్రయాణికులది. ప్రస్తుతం ఈ ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఈ సమస్య పరిష్కారం దిశగా కురిసినటువంటి స్వల్ప వర్షాలకి ఇంతలా జర్జరిపోయిన కాంప్లెక్స్లో పూర్తి స్థాయిలో ప్రస్తావన చేయాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అంటున్నారు. చూస్తే కనుక ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రయాణికులు కూడాను ఈ బురద నీటిలోనే నడిచాల్సిన పరిస్థితి. ఏ విధంగా తీసుకోవచ్చు, దీన్ని ఎలా శాశ్వత పరిష్కారం చూస్తుంది? అదే ఇప్పుడే ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది హైర్ ఆఫీసర్స్తో ఇక్కడ ఒక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. దీనికి ఎటువంటి శాశ్వత పరిష్కారం కూడా కలగలేదు. దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఇప్పుడు చర్చ జరిగింది. ఒకటి, గ్రౌండ్ను పూర్తిగా ఇంప్రూవ్ చేసి డెవలప్ చేసి మళ్ళీ మొత్తం చాలా వరకు బిల్డింగ్స్ కూడా శిథిల స్థితికి వచ్చాయి కనుక మళ్ళీ దీన్ని కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం. రెండు, తక్షణముగా మున్సిపల్ కాలువలు ఏవైతే కార్పొరేషన్కి సంబంధించిన కాలువలు ఉన్నాయో అవి ఫుల్ డెప్త్ పైనే పూడికి తీసుకొని వెళ్ళిపోకుండా దాన్ని పూర్తి డెప్త్ ఎంత ఉందో అంతవరకు కూడా తీయగలిగితే ఈ వాటర్ అంతా లాగే పరిస్థితుంది. గత 15 రోజులుగా స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. కార్పొరేషన్ వ్యాప్తంగా మొత్తం అంతా పూడికి జరుగుతుంది. దానివల్ల చాలా వరకు ఈరోజు వరద నీరుని తగ్గించగలిగాం, స్టాక్ తగ్గించగలిగాం. ఇంత తక్కువ వర్షంకి ఒక హాఫ్ అన్ అవర్ వర్షంకే నీరు ఎక్కడికక్కడ పట్టణం మొత్తం పేరుకుపోవడం చాలా బాధాకరం. ఇది చూస్తే కడుపు. ఎవరి నిర్లక్ష్యం ఇలా శాపంగా మారింది ప్రయాణికుల పట్ల, అదేవిధంగా పట్టణ వసూల పట్ల. స్వల్ప వర్షాలకి ఇంతలా జలదిగ్బంధం అవుతుంటే దీన్ని ఎందుకు ఇన్నేళ్ళుగా నిర్లక్ష్యం చేస్తున్నారు? ఏ ప్రణాళిక ఈ సమస్య నుండి బయటపెట్టేందుకు వ్యూహం రచన? ఇది పాలకులు బాధ్యత రాహిత్యం అని 100%. దీన్ని నేను రెక్టిఫై చేయకపోతే రేపు నాది కూడా బాధ్యత రాహిత్యం కింద లెక్క. దీనికి యాక్చువల్గా కార్పొరేషన్ ఎన్నికలు 15 సంవత్సరాలుగా లేకపోవడం, ఇక్కడ పాలకుల బాధ్యత రాహిత్యం కూడా దీనికి మొదటగా కారణం అనేది నేను 100% చెప్తాను. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం సమాధానం ఏంటి? మీరు ఈరోజు రివ్యూ నిర్వహించారు. ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే ఇలా జలదిగ్బంధంలో నేపథ్యంలో దానికి ఎందుకు శాశ్వత పరిష్కారం తీసుకు యాజమాన్యం ఏం చేయగలరండి? బస్సులు ఉన్నాయి, వాళ్ళ బస్సులు నడపగలరు. కొత్త బస్సులు ఇస్తే ఇవ్వడానికే దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చేయలేరు. దీన్ని ప్రభుత్వమే స్పందించి, పాలకులు స్పందించి దీనికి తేవాలి. మన దగ్గర డబ్బులు లేనప్పుడు పీపీపీ మోడల్ ఇప్పుడు రైల్వే ఇది ఎయిర్పోర్ట్స్ ఎలాగైతే ఇచ్చేస్తున్నారో అదే మాదిరిగా ఇది ఇచ్చి కమర్షియల్కి కూడా రేపు యూజ్ అయ్యి ఇది ఆర్టీసీకి కూడా మనకి రెవెన్యూ వచ్చే విధంగా దీన్ని డబ్బులు ప్రభుత్వం వద్ద లేనప్పుడు ఆ పీపీపీ మోడ్కే వెళ్ళిపోవాలి. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ చూడాలి. కానీ ఇది అలాగే నగర నడిబొడ్డులో 16 ఎకరాల చిల్లర ఇంత మంచి ప్రైమ్ ప్లేస్లో ఇంత ల్యాండ్ ఉండి దీన్ని మనం డెవలప్ చేసుకొని సద్వినియోగపరుచుకోకుండా ఇలా చేస్తే దీనివల్ల ప్రజలు రోజుకి, ఇప్పుడే చెప్పారు ఆర్ఎంఓ గారు, దాదాపు రోజుకి 25,000 మంది ప్రజలు ఇది వాడుతున్నారని. రేపు రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇది 35-40 వేలు వరకు పర్ డే యూజర్స్ దీనికి రావచ్చు. ఎందుకంటే రేపు మహిళలకి మేము ఫ్రీ ఉచిత ప్రయాణం కూడా పెడతాం కనుక. ఇంతలా ప్రయాణికులు తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో కూడా మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం ఈరోజు ఇక్కడ ఆర్టీసీ డిపో యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్య ధోరణే ఈరోజు ప్రయాణికుల పాటలు శాపంగా మారింది అనుకోవచ్చా? అంటే ఆర్టీసీ వాళ్ళు మౌలిక వసతులు కల్పించాలంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారాలి. దీనికి మౌలిక ఎప్పుడు పూడికి తీతో ఏదో తీస్తే కాదు, ఇది లో లయింగ్లో ఉంది. దీన్ని హైట్ పెంచాలా, మొత్తం అంతా స్ట్రక్చరే మార్చాలి. దీనికి అందుకే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. మొత్తం నోట్ పుటప్ చేసి ఇది అలాగే మన కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అందరం కలిసి ఇది కన్సర్న్డ్ మినిస్టర్ రోడ్లు
ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా కలిసి మేము ప్రజెంట్ చేస్తాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి కనుక ఇవన్నిటికి మేము ప్రణాళిక తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని సమస్యను శాశ్వత పరిష్కారం దిశగా మేము ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకోండి. లక్షణంగా ఈ నీరు పేరుకుపోయింది, ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే బురద నీటిలో ప్రయాణం. ఒక ఎమ్మెల్యే స్థాయి కూడా మర్చి సమస్యపై ఇంతలా స్పందించారు. ఒక మంచి రోజులు ఆర్టీసీ డిపోకి వస్తున్నాయని మనం సూచించవచ్చా? తప్పకుండా ఆర్టీసీకే కాదు, శ్రీకాకుళం పట్టణానికి అలాగే శ్రీకాకుళం నియోజకవర్గానికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఆ దిశగా నేను కానీ అలాగే కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు కానీ మేము పూర్తిగా దీనిపైన దృష్టి పెట్టి ప్రజలకి ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా నలుమూలల నుండి కూడా ప్రజలు వస్తున్నారు కనుక నియోజకవర్గ ప్రజలకే కాదు ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా జిల్లా ప్రజలందరికీ కూడా అవసరం కిందే దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది కనుక ప్రభుత్వం కానీ జిల్లాలో ఉన్నటువంటి ఇతర శాసనసభ్యులు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కూడా దీనికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి వారి సహాయ సహకారాలు కూడా మేము తీసుకొని ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తాం. ఎప్పటిలోగా అటువంటి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణం చేసే ప్రయాణికులకి? చూడాలి, ఇది అంత ఒక రోజులో 2 రోజుల్లో అయిపోయే పని కాదు. దీనికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇది సంవత్సరాల పాటు అయ్యేది. మా టెన్యూర్లో దీన్ని అన్నిటిని ఒక షేపుకి తీసుకురాగలమనే నమ్మకం అయితే నాకుంది. దీనికి ఆ భగవంతుడు, ప్రజలు అలాగే ప్రభుత్వం అంతా సహకరిస్తే మనం ముందుకు వెళ్ళి డెఫినెట్గా సాధించుకోగలం అనే నమ్మకం నాకు ఉంది. చూస్తే కనుక ఆర్టీసీ ప్రయాణికులకు మాత్రం రానున్న రోజుల్లో శుభవార్త చెప్పే విధంగా ఎమ్మెల్యే చొరవ తీసుకుంటున్నారు. కొద్దిపాటి వర్షానికి ఈరోజు కాంప్లెక్స్ మొత్తం కూడాను జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రతి ఏడాది కూడా 6 నెలల పాటు జరిగినటువంటి ఏవైతే ఈ జలదిగ్బంధం ఉందో వాటిని తొలగించేందుకు శాశ్వత ప్రణాళిక రూపొందించడంలో గత పాలకుల వైఫల్యమే ఈరోజు ప్రయాణికుల పాలిటే శాపంగా మారింది. ఆర్టీసీ యాజమాన్యం కూడా సుమారు 16 ఎకరాల్లో విస్తరించినట్టు 1-2 డిపోలతో పాటు కాంప్లెక్స్ కూడాను రోజుకి 25,000 మంది ప్రయాణికులు ప్రయాణించిన ఈ కాంప్లెక్స్లో ఇంతలా దశాబ్ద కాలంగా నిర్లక్ష్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారిందని గొండు శంకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రణాళిక రూపొందించి అటు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రితో పాటు సంబంధిత ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రితో మాట్లాడి కాంప్లెక్స్ను మాత్రం అధునాతంగా తీర్చిదిద్ది ప్రయాణికులు ఎవరూ కూడా వర్షాకాలం వచ్చినా కూడాను ఒక్క చుక్క నీరు కూడా ఇక్కడ ఉండకుండా ఉండేందుకు ప్రక్షాళన తీసుకుని ప్రణాళిక రూపొందిస్తాం. వీలైనంత త్వరలో ప్రయాణికులకు అందరూ కూడాను ఈ కాంప్లెక్స్కి వచ్చే వారికి మౌలిక సదుపాయాలతో పాటు ఇటువంటి సమస్యలన్నీ తొలగించడం తనందుగా కృషి చేస్తానని చెప్పి గుండు శంకర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.